పల్నాడు జిల్లా గురుజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలోని మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు మరియు జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే ఆధ్వర్యంలో గురుజాల నియోజకవర్గ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమంలో నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు, గురుజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు, జిల్లా రెవెన్యూ అధికారి మురళి, జిల్లా అటవీశాఖ అధికారి కృష్ణప్రియ, ఆర్డీఓ మురళీకృష్ణ, నియోజకవర్గ పరిధిలోని మండల తహసీల్దారులు మరియు నియోజకవర్గంలో అన్ని డిపార్ట్మెంట్లకు చెందిన సంబంధిత అధికారులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా గురుజాల నియోజకవర్గంలోని ప్రజల నుండి సమస్యల వినతి పత్రాలను స్వీకరించి పరిష్కారం కొరకు సంబంధిత అధికారులకు పంపడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు, మురళి గారు, ఆర్టీఓ గారు, మురళీకృష్ణ గారు, ఇతర జిల్లా ప్రభుత్వ అధికారులు వివిధ సమస్యలు ప్రజల నుంచి కూడా తీసుకోవడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల దగ్గరికి ప్రజాప్రతినిధులు, అధికారులు వెళ్ళి ఆ సమస్యలు పరిష్కారం చేసే దాంట్లో భాగంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని కలెక్టర్ గారి అధ్యక్షతన పిడుగురాళ్ల జడ్పీ హై స్కూల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో దాదాపు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి కూడా ముఖ్యమైన సమస్యలపై చాలామంది ఈ కార్యక్రమాన్ని కూడా రావడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ నుంచి కూడా అర్జీలు ఇచ్చారు. అదేవిధంగా కలెక్టర్ గారు మేము కూడా ఆ అర్జీలని ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ హెడ్స్ కూడా జిల్లా అధికారులు కూడా పంపించాం. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలు ఉంటే అది కూడా కలెక్టర్ గారు వాటి కూడా రికమెండ్ చేశారు. సో ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే ప్రజలు పెట్టుకున్న ఆశలు వాటిని మనం పరిష్కారం చేసే దాంట్లో ఒక రకంగా ప్రజల దగ్గరికే ప్రభుత్వం. ఇప్పుడు మన అధికారులు దగ్గరికి మనం వెళ్ళాలంటే మరి కొంత మనం సమయం కేటాయించి
ఒక రోజంతా మనం దానికోసం వెళ్ళాలి. కానీ ఈరోజు మొత్తం జిల్లా యంత్రాంగం మొత్తం మరి నియోజకవర్గ స్థాయిలో యంత్రాంగ అధికారులు మొత్తం మరి ఇక్కడికే వచ్చి దాదాపు 4 గంటల పైగా సమయాన్ని కేటాయించి వెంటనే కూడా ఓపిక తీసుకున్నందుకు నేను మొత్తానికి కూడా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు, ఆర్టీఓ గారు అందరి అధికారులకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. గురుజాల నియోజకవర్గం తరఫున ఈ అర్జీలు కూడా కాల పరిమితి పెట్టుకొని, టైం బాండరీ పెట్టుకొని వీటిని తప్పకుండా పరిష్కారం చేసి మరలా ఎవరైతే అర్జీదారులు మనకి ఇచ్చారో వాళ్ళకి తిరిగి ఈ సమస్య ఈ విధంగా మనం పరిష్కారం చేసామనేది కూడా తిరిగి వాళ్ళకి సమాచారం ఇవ్వడం ద్వారా మనం చాలా వరకు ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని మనం చేసిన వాళ్ళు అవుతామని చెప్పి కూడా నేను అధికారులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.